నాకు పోయిన వారంలో అంటే ఈరోజు సండే కదా. మొన్న 10వ తారీఖు ముందు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. సహోదరుడు ఫోన్ చేసి, అయ్యా వందనాలు అన్నాడు. నేను వందనాలయ్యా అన్నాను. అయ్యగారు మీరు మా చిన్నోని పెళ్లి చేయాలి అని అన్నాడు. అదేంది, మీ చిన్నోని పెళ్లి మననే అయింది కదా, ఒక 5-6 నెలలు కూడా కాలేదు, మననే చేశారు కదా పాస్టర్లు, పెద్ద పెద్ద పేరుగాంచిన పాస్టర్లను పిలుచుకొచ్చి పెళ్లి చేశారు. 1 సంవత్సరం కూడా వెళ్ళలే, మననే 6 నెలలు 5 నెలలు అయింది. నువ్వు పెళ్లి చేయాలయ్యా అని నాకు ఫోన్ చేశాడు. ఏం పెళ్ళి అయ్యా అంటే, క్రైస్తవుల పెళ్లి చేయాలయ్యా అని అన్నాడు. అరే అదేంది, మొన్న చేసిందే పాస్టర్లు చేసిర్రు క్రైస్తవ పెళ్లి, ఒక 5-6 నెలలు కూడా కావట్లేదు, మళ్ళీ పెళ్ళి ఏంటయ్యా అంటే, అయా విడాకులు తీసుకున్నామయ్యా, మరి ఇంకొక అమ్మాయిని మాట్లాడినాం, నువ్వు పెళ్లి చేయాలయ్యా అని అన్నాడు. ఏమయ్యా, ప్రమాణాలు చేపించడానికి నాకన్నా ఉండాలి, వాళ్ళకన్నా ఉండాలి. ఎన్నిసార్లు చేపిస్తారు ప్రమాణం? ఇప్పుడు ప్రమాణం ఎన్నిసార్లు చేపిస్తారు? ఒక్కసారిగా చేపించేది. మాటి మాటికి ప్రమాణాలు చేపియరు. ప్రమాణాలు చేపించేది ఒక్కసారి. మొన్ననే పాస్టర్లు, సంఘస్థులు, బంధువులు, మిత్రులు ఒక 5 నెలల క్రితం మంచిగా పెద్ద గ్రాండ్గా పెళ్లి చేసుకొని పాస్టర్లు అందరూ ప్రమాణం చేపించే 6 నెలలు కూడా కాలేదు, మళ్ళా పాస్టర్లు ప్రమాణం చేపియాలంట. ఏంది ఇది? లేదయా కొన్ని కారణాల వల్ల తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటారయ్యా? ఎక్కడెక్కడోళ్ళోనైతే ఆ ఊళ్ళోనే పుట్టి, ఆ ఊళ్ళోనే పెరిగి, ఆ ఊళ్ళోనే ఇద్దరు పుట్టింది ఒకే ఊర్లో, ఇద్దరు పెరిగింది ఒకే ఊర్లో, ఇద్దరు ఒకే ఊర్లో పుట్టారు, పిల్లగాడు పిల్ల ఒకే ఊర్లో పెరిగారు. వీళ్ళ గురించి వాళ్ళకు తెలుసు, వాళ్ళ గురించి వీళ్ళకు తెలుసు. చేసుకున్నారు, 6 నెలలు కాకముందే విడాకులు, మళ్ళీ 6 నెలలు కాకముందే విడాకులైనా మళ్ళీ ఇంకొకరితో మళ్ళీ పాస్టర్లు పెళ్లి చేయాలంటే, ఆ పాస్టర్ నువ్వేనయ్యా అని నాకు ఫోన్ చేశాడు. ఏమయ్యా, నేను ఎట్ట ప్రమాణాలు చేపిస్తున్నాయా? మననే నా చేపించింది, మళ్ళీ ప్రమాణాలు చేపిస్తారా? క్రైస్తవ వివాహం జరిగేది ఎన్నిసార్లు అండి? ఒక్కసారే. నాకప్పుడు సరే నేను వేరే వాళ్ళనన్నా పంపిస్తా కానీ నేనైతే రానని చెప్పాను. ఒక పాస్టర్ని అడిగితే 20,000 ఇస్తే నేను చేపిస్తా అన్నాడు. మరి 20,000 అంటే ఇస్తావా అంటే, అమ్మ అంతా అన్నాయా? ఇంకొక పాస్టర్ని అడిగితే 5-6 వేలు ఇస్తే నేను చేపిస్తా అని అన్నాడు. సరే మీరేమన్నా చేసుకోపోండి అని వదిలిపెట్టాను. నాకు ఒక ఆలోచన, నాకు అది దాని గురించి ఆలోచించినప్పుడు, దాని గురించినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు, అసలు ఏంది, మొన్ననే కదా పెళ్ళి అయింది. పెళ్ళి అంటే ఏంటి? దేవుడు జతపరచటం. మొన్ననే దేవుడు జతపరిచిండు, అప్పుడే వీళ్ళు విడిపోతున్నారు.
దేవుడు జతపరిస్తే వీడిపోవడం ఏంటి? నేను ఎప్పుడైతే ఈ ఫోను సంభాషణ మాట్లాడి ఫోన్ పెట్టేసిందో, అది నా మనసులో తిరుగుతూ ఉంటే నేను అసలు ఏంటి అని నేను బాగా మత్తయి సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు బాగా చదువుతూ ఉన్నాను. అసలు ఏముంది ఇందులో అని. ఏంటండి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. అంటే ముందుగా అంటే ఇక్కడ ఉన్న ప్యాసేజే ఇక్కడ ఉంది. సేమ్ అదే మీనింగ్తో 2 పుస్తకాలలో ఉంది. అయితే ఈ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వచన భాగాన్ని ఈ 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్ధాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహు జనసమూహములు యేసు ప్రభును వెంబడింపగా యేసు ప్రభు వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు యేసు ప్రభును శోధింపవలనని యేసు ప్రభు యొద్దకు వచ్చి, ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఈ కారణము నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెను. చెప్పి ఇది మీరు చదవలేదా అని వారిని అడిగిండు 6వ వచనములో. కాబట్టి వారు ఏమన్నారంటే, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. ఏంటట? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడవచ్చని మోషే ఎందుకు చెప్పాడయ్యా అని మరలా యేసు ప్రభుని తిరిగి ప్రశ్నించారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. అయితే వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడిన వాడు మళ్ళా పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ ప్యాసేజ్ అంతా చదువుతూ ఉంటే నేను ఫోన్ పెట్టేసి ఈ వాక్య భాగాన్ని చదువుతున్నా. నాకు వచ్చినటువంటి థాట్ ఏంటంటే, ఆలోచన ఏమిటంటే, దేవుడు జతపరిచిన వారిని ఏందమ్మా? ఎవరిని? దేవుడు జతపరిచిన వారిని ఎవరిని? దేవుడు జతపరిచిన వారిని. అంటే దేవుడు జత చేస్తే విడదీయటం మనుషులకు సాధ్యమేనా? ఒక ఎన్న ఉంటది పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు వేయగా మూయగా దాన్ని తీయగలవాడు ఎవడు? అంటే దేవుడు జత చేసితే, ఎవరు జత చేస్తామా? మనుషులు జత చేస్తే మరలా మనుషులు విడదీయవచ్చునేమో కానీ దేవుడు జత చేస్తే మనుషులకు విడదీసే దమ్ముంటుందా? ఏమమ్మా? దేవుడు ఇప్పుడు మనుషులు జత చేసిర్రనుకో మాయమాటలు చెప్పి, మరలో ఇతర మనుషులు మాయమాటలు చెప్పి విడదీయొచ్చు కదా. ఈ పిల్లకు నచ్చ చెప్పి ఆడు మంచోడే, వానికి ఆస్తి ఉందే, ఉద్యోగం ఉందే, డబ్బులు ఉన్నాయే, వాళ్ళ కుటుంబం మంచిదే,
ముక్కు ముఖం బాగా ఉంటేంది, బాగోలేకపోతేంది, ఏమైతుంది అని ఈ పిల్లకు నచ్చజెప్పో, ఆ పిల్లగానికి నచ్చజెప్పో మనుషులు జత చేసి పెళ్లి చేస్తే 2 రోజుల తర్వాత మరలా మనుషులు ఏదో మాట చెప్పి మరలా విడదీయవచ్చు. ఎందుకంటే మనుషులు జత చేశారు కనుక. కానీ దేవుడు జత చేస్తే మనుషులు విడదీయటం ఏంటి? ఏంటమ్మా, చదివారా ఈ వాక్య భాగాన్ని ఎప్పుడన్నా మీరు? దేవుడు జత చేస్తే, దేవుడు జత చేసిన వారిని ఎవరు వేరుపరచకూడదంట? మనుషులు వేరుపరచకూడదు. అసలు మనుషులు ఎలా వేరుపరుస్తాడండి? అంటే దేవుని కంటే గొప్ప వాళ్ళ మనుషులు? దేవుడు అతికిచ్చిండు, దాన్ని విడదీసే అంత బలం ఉంటుందా నీ దగ్గర? అమ్మా, విడదీసే బలం ఉంటుందా? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. అంటే మనుషులు వేరు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళే వేరైపోతున్నారా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు జతపరిచిన వారు ఎందుకు వీడిపోతున్నారు? దేవుడు జతపరచటంలో ఏమైనా తేడా ఉందా? ఏమమ్మా, ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుండి ఏం చేశాడు దేవుడు? ఆదాముని అవ్వను ఏం చేశాడమ్మా? జతపరిచాడు దేవుడు. ఆదాము అవ్వనే జతపరిచాడా? మనల్ని కూడా జతపరుస్తున్నాడా? ఈనాడు నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న వివాహములలో భార్య భర్తలను దేవుడు జతపరుస్తున్నాడా? జతపరుస్తున్నాడా? మొట్టమొదటి ఆది దంపతులను జతపరిచిందెవరు? దేవుడే. ఆనాటి నుండి ఈనాటి వరకు జతపరుస్తున్నది ఎవరు? దేవుడే. అర్థమైందా? అంటే జతపరచటంలో దేవుడు జతపరిచినాక కూడా వీడిపోతున్నారు అంటే దేవుడు జతపరచటంలో ఏమైనా తేడా ఉందా? అంటే ఆదాము అవ్వలని ఒక తీరుగా జతపరచడం, ఆ తర్వాతికి పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, నేటి క్రైస్తవ కాలంలో కూడా, క్రైస్తవ యుగంలో కూడా జతపరచటంలో ఏమైనా తేడా ఉందా? ఆది నుండి నేటి వరకు దేవుడు జతపరుస్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడంట? మనుషులకు ఏం చెప్తున్నాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచ. ఇప్పుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేస్తున్నారా, వీళ్ళే వేరైపోతున్నారా? ఏమమ్మా, మనుషులు వీరిని, ఈ జంటను వేరు చేస్తున్నారా, లేకపోతే ఈ జంటే వేరైపోయి మనుషుల దగ్గరికి వచ్చి మమ్మల్ని వేరు చేయమని వేడుకుంటున్నారా? అంటే దేవుడు జతపరిచినాక వీడిపోవటం ఏంటి? ఏమమ్మా, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది అక్కడ? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును ఏమనుకున్నాడంట? వాని కొరకు సాటి అయిన సహాయాన్ని చేయుదుననుకున్నాడట. అంటే ఆదాము ఒంటరిగా ఉంటే ఆదాము కొరకు దేవుడు ఒక స్త్రీని చేసి, ఆ స్త్రీని
ఎవరి యొద్దకు తెచ్చాడు? ఆదాము నొద్దకు తెచ్చాడు. తెచ్చాడా? తెచ్చిండమ్మా? చదవండి ఆ మాట. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను, చాలు బాగా చూడండి మాట, ఆమెను ఆదాము నొద్దకు ఎవరు తీసుకొని వచ్చారు? ఆదాము పోయిండా? ఆదాము నొద్దకు దేవుడు ఆమెను తీసుకొని వచ్చిండా? అవ్వను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొచ్చి ఆదాముకు ఆమెను ఏం చేశాడంట దేవుడు? జతపరిచాడు, జతపరిచాడు, జతపరిచాడు. నాటి నుండి నేటి వరకు ఎవరు జతపరుస్తున్నారు? దేవుడు జతపరుస్తున్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు ఎవరు జతపరుస్తున్నారు? ఇప్పుడు ఎవరు జతపరుస్తున్నారు? ఇప్పుడు జతపరిచేది కూడా దేవుడే. ఇప్పుడు జతపరిచేది కూడా దేవుడే, గాని ఆ జతను వెతుక్కునేది, తీసుకొని వచ్చేది మాత్రం నువ్వే. అర్థమైందా? ఆ జతను తీసుకొని వచ్చేది ఎవరు? ఎవరు తీసుకొని వస్తారమ్మా? ఎవరు? నేను, నువ్వు, ఇక్కడ ఉన్న వారందరూ, ఇంకెవరైనా సరే. మీ ఆవిడను నువ్వు వెతుక్కున్నావా, లేకపోతే మీ ఆవిడే నీ దగ్గరికి వచ్చిందా? మ్యారేజ్ సంబంధం ఎట్లా జరిగిందమ్మా? పెళ్లి చూపులు ఎట్లా జరిగినాయమ్మా? నువ్వే మీ ఆయన దగ్గరికి వచ్చినవా నేను నిన్ను చేసుకుంటా అని? లేకపోతే మీ ఆయనకు సంబంధించిన తల్లిదండ్రులు పెళ్లి కోసం వెతుకుతూ ఉంటే నువ్వు దొరికినవా? చెప్పండి. దేవుడు మిమ్మల్ని జతపరిచాడా, లేకపోతే నువ్వే జత చేసుకున్నావా? దేవుడు జతపరిచాడా, నువ్వు జత చేసుకున్నావా? చెప్పండి అమ్మా. నా క్వశ్చన్ ఏంటో అర్థమైందా? నా క్వశ్చన్ ఏంటో తెలుసా? అసలు దేవుడు జతపరిచిన వారు వీడిపోవటం ఏంటి? దేవుడే జతపరిచినాక విడిపోవటం ఏంటి అసలు? ఏంటమ్మా? ఇప్పుడు మనుషులు జత చేస్తే విడిపోయినరంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళు జత చేయటంలో అంత పవర్ ఏ ఉండదు వాళ్ళ దగ్గర, అవునా? కానీ దేవుడు జతపరిచినాక వీడిపోవటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఉన్న మిస్టేక్ ఏంటి? ఇక్కడ ఉన్న లోపం ఏంటి? ఆదామవ్వలని వారినే జతపరిచాడా, నేటికి మనల్ని కూడా జతపరుస్తున్నాడా? మనల్ని కూడా జతపరుస్తూ ఉన్నాడు, వారిని జతపరిచినట్టే. ఎందుకు వీడిపోతున్నాం అంటే దేవుడు జతపరచటంలో ఏమైనా తేడాలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా? దేవుడు జతపరచడంలో ఒకరికి ఒక తీర జతపరచడం, ఇంకొకరికి ఇంకో తీర జతపరచడం, ఇంకొకరికి ఇంకొక తీర జతపరచడం, ఇంకొకరికి ఇంకొక తీర జతపరచడం, ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమో లోకంలో ఒక సామెత ఉంది, ఒకరిని చూస్తేనేమో తిట్టబుద్ధి అవుతుందంట, ఇంకొకరు చూస్తేనేమో పెట్టబుద్ధి అవుతుందంట. అంటే మొఖాలను చూసి దేవుడు ఏమైనా జతలు చేస్తాడా ఏంది? దేవునికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? ఉండదు కదా. అంటే ఇక్కడ
జత చేసుకునేది, జత చేసుకునేది, జతకు జంటను సంపాదించుకునేది, జతకు జంటను తెచ్చుకునేది ఎవరు? ఎవరమ్మా? నువ్వే. నువ్వే వెతుక్కుంటున్నావు. ఒక పురుషుని దగ్గరికి, ఒక స్త్రీ దగ్గరికి ఎన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయండి? మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామయ్యా అంటే పెళ్లి అయిపోయే వరకు ఎన్ని సంబంధాలు చూస్తారో తెలుసా? ఏ 100 చూస్తారో, ఏ 150 చూస్తారో, ఏ 200 చూస్తారో, ఏ 50 చూస్తారో తెలియదు. మా అబ్బాయికి పెళ్లి అవుతుంది, కొంచెం సంబంధం చూడండి అంటే మ్యారేజ్ బ్యూరో దగ్గరికి పోతే వాడు బ్యూరోలుండి ఇన్ని కట్టలు తీస్తాడు ఫోటోలు. ఇక చూసుకో అంటాడు. అని కట్టాలి ఫీజు 2000, 3000, 5000, 10,000 కట్టాలి. కడితే ఇక చూసుకో అంటాడు. అర్థమైందా? అది కూడా నచ్చకపోతే తెలిసిన వారికెల్లా చెప్తావు, మా కొడుకు పెళ్లి చేయాలి, మంచి అమ్మాయి. ఏ అమ్మాయి? మంచి అమ్మాయి ఉంటే జర చెప్పాయా? అర్థమైందా? అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పెళ్లి చేసుకోవడానికి ఇక నువ్వు వెతుకుతున్నావు. ఈ వెతుకులాటలో ఒక్కొక్కరు అందాన్ని చూస్తారు, అమ్మాయి యొక్క అందాన్ని చూస్తారు, అబ్బాయి యొక్క అందాన్ని చూస్తారు, ఇంకొకరు అబ్బాయి డబ్బును చూస్తారు, అమ్మాయి ఆస్తిని చూస్తారు. అర్థమైందా? ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకొకరు ఏమో ప్రేమను చూస్తారు. ఏం చూసి చేసుకున్నావంటే ప్రేమించినా ఏముందిలే. ఇక రకరకాల అన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకుంటారు. నేను చేసుకోబోయే అమ్మాయి ఇలా ఉండాలి అని రాసి పెట్టుకుంటారు. ఇక నువ్వు వెతకాలి బియ్యం వల్ల మెరగలేరినట్టు. నేను చేసుకోబోయే అబ్బాయి ఇలా ఉండాలి అంటే ఇక వెతకాలి. ఇక వెతికి 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 ఇసుకొస్తుంది. చివరికి ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. సంబంధం చూసిపోదా, ఆడ పిల్లగాని అంట చూద్దాం దా అంటే, ఆడ పిల్ల ఉందంట చూద్దాం దా అంటే ఎంతగానో మంది వస్తారు. నా దగ్గరికి అంటే చాలా సంబంధాలు వచ్చినాయి. మొన్న రీసెంట్గా ఒక సంబంధం వచ్చింది. పిల్లగానోళ్ళు వాళ్ళు ఏమంటారో తెలుసా? పాస్టర్ గారు, వీడికి పెళ్లి సంబంధాలు చూడలేక నాకు విసుకొస్తుంది. మీరు ఆ పిల్లోలు అంటే ఈ చర్చిలోనే తాళి కట్టించుకొని తీసుకుపోతాం పాస్టర్ గారు అని అంటారు వాళ్ళు. ఎందుకు? పెళ్లి సంబంధాలు చూసి 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 ఇసుకు పుడుతుందంట వాళ్ళకి. అర్థమైందా? అంటే ఏం చేస్తున్నాడు? ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఏం చేస్తున్నారు వీళ్ళు? వెతుక్కుంటున్నారు, వెతుక్కుంటున్నారు, వెతుక్కుంటున్నారు. అర్థమైందా? ఏం చేస్తున్నారు వీళ్ళు? వెతుకుతున్నారు. అందుకనే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో ఎవరికి? భార్య దొరికిన వానికి. భార్య ఏడ దొరుకుతుందమ్మా? కిరాణా షాప్లో ఉంటుందా? ఆలియా సంతలో ఉంటుందా? ఏడ ఉంటుంది భార్య? ఏమన్నా మార్కెట్లో దొరుకుతుందా? కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్లా ఏడ దొరుకుతుంది భార్య? భార్య దొరికిన వానికి అంటే ఏడ దొరకాలి? నువ్వు వెతుక్కోవాలి. ఏడ దొరుకుతుందమ్మా భార్య? భార్య దొరకాలంటే ఏం చేయాలి? వెతకాలి, వెతకాలి, వెతకాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో కూడా అంటది, గుణవతి అయిన భార్య ఏడ దొరుకుతుందమ్మా? ఏడ దొరుకుతుందని మీకు వేరియేషన్ అర్థమైందా? ఏం వేరియేషన్ అంటే ఆదాము వెతుక్కున్నాడా? ఆదాము వెతుక్కున్నాడా? వెతుక్కోలే. ఆదాము దగ్గరికి
అవ్వను తీసుకొచ్చి జత చేశాడు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చి జత చేశాడు. ఇప్పుడు మన ముందున్న టాస్క్ ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకొనబోయే వారి ముందు ఉన్న టాస్క్ ఏంటి? అమ్మాయి ముందు అబ్బాయి ముందున్న టాస్క్ ఏంటమ్మా? వెతుక్కోవాలి, వెతుక్కోవాలి, వెతుక్కోవాలి. ఇక వెతుకుతారమ్మా, ఇక వెతుకుతారు, ఇక వెతుకుతారు, ఇక వెతుకుతారు, ఇక వెతుకుతారు, ఇక వెతుకుతారు. ఓరే ఓరే నాయన, పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించిన టయానికి చూస్తే, ఇప్పుడు చూస్తే ఆ పిల్లగాని గాను, పిల్లని గాను, ఆ పిల్లగాడు పిల్లని గాను, పిల్లగాని గాను వాడు స్కూల్కే పోయేటోడ్రా. ఇన్ని సంవత్సరాల దాకా ఏం దొరకలేదు? పిల్లకు పిల్లగాడు దొరకలేదు, పిల్లగానికి ఎందుకు? ఏ పనిలో ఉన్నారు వీళ్ళు? వెతికే పనిలో ఉన్నారు. ఎందుకు వెతుకులాట? జత జత దేవుడు నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెతుక్కో. ఎవరిని వెతుకోవాలి? గుణవతి అయిన భార్యను, సుబుద్ధి గల భార్యను. ఏం చేయాలమ్మా? కన్నువే వెతుకుతుర్రు. ఈ అమ్మాయి అందంగా ఉందా? ఫ్రెండ్స్ని తీసుకుపోతారు. లేకపోతే ఫోటో కొట్టుకొని ఈ అమ్మాయి ఫోటో చూడరా, ఈ అమ్మాయిని చూడడానికి ఇక్కడికి వచ్చినావు, నా పెళ్ళికి వచ్చినావు, బాగున్నాదిరా, ఓ కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం చామన ఛాయగా ఉందిరా. ఎట్లా ఉండిందంటావురా? అమ్మా ఈ అబ్బాయిని బాగున్నాడే, ఈ అబ్బాయిని మనం చూసి వచ్చినాం. అందాన్ని చూసేవాళ్ళు, ఆకారాన్ని చూసేవాళ్ళు, హైటును చూసేవాళ్ళు, డబ్బును చూసేవాళ్ళు, బలగాన్ని చూసేవాళ్ళు. కొంతమంది పోకిరితనాన్ని చూసి ఇష్టపడతారు, కొంతమంది డీసెంట్ తనాన్ని చూసి ఇష్టపడతారు, కొంతమంది చిల్లర శాస్త్రాలు చూసేటోని. ఒక పెళ్లి సంబంధంలో ఒక పిల్లగాన్ని పెళ్లి చేసుకుందంట, పోకిరోని. ఏం చూసి అది ఆ తర్వాతకి పెళ్ళైన తర్వాతకి పంచాయతీ వచ్చి పెద్ద మనుషులు పడ్డారు. పెద్ద మనుషులు అడిగారు, ఏం చూసి చేసుకున్నావే పిల్లవాడిని? ఆ పోకిరోని ఏముందని చేసుకున్నావు అంటే, అసలు నువ్వు అసలు వానికి ఎట్లా ఫ్లాట్ అయిపోయినావో, వాని కాడ ఒక బైకు లేదు, 10 రూపాయలు లేవు, ఏమీ లేవు, అసలు ఎట్టబడ్డావో చెప్పి అంటే ఈ పిల్ల అంటది, అంకుల్ అప్పుడు వాడు రింగులు జుట్టు, సిగరెటు అని అంటే ఈ రింగుల జుట్టు ఎలాగుందో వెనకాల ముందర కూడా రింగు తిరిగేదంట, పొగ నోట్లంగా ఎల్లదీస్తుంటే ఆ పొగ ముందు కూడా ఇట్లా గుండ్రగా తిరిగేదంట. అది చూసి ఫ్లాట్ అయిపోయిన అంకులు అని అంటుంది. అర్థమైందా? ఇదేనా వెతుక్కోవడం అంటే? ఇదేనా వెతుక్కోవడం అంటే? ఇక వెతికి 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 చివరికి వచ్చే వారికి ఏమైపోతుందో తెలుసా? అరే వయసు అయిపోతుందే, అరే వయసు అయిపోతుందిరా అనేవారికి ఇక వీళ్ళు ఏమంటారో తెలుసా? ఎంట ఉన్నోళ్ళైనా, అమ్మ నాన్నైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా, అరే ఇక లాస్ట్కు ఫస్ట్ వచ్చిన సంబంధం నచ్చదు, అదే మంచిది అనిపిస్తుంది. ఇక అన్ని చూసినాక ఇసుకొచ్చి, అరే అన్నం కడక తాగుతాంరా, ఈ డైలాగ్ ఫస్ట్ వస్తే బాగుండదు. అన్నం కడక తాగుతాంరా, వాళ్ళు ఇచ్చిన డబ్బు మనకేమైనా కొసరైతాయిరా, మన కష్టార్జంతో మనం బాగుపడాలి కానీ ఈ డైలాగ్ ఫస్ట్ అయ్యొద్దు. అరే ఇసుకొస్తుందిరా, నీ పెళ్లి సంబంధాలకే నా పెట్రోల్ ఖర్చులు 1000 ఖర్చు పెడుతున్నా. అర్థమైందా? ఇక ఇసుకొచ్చినాక ఆ గుడ్డెద్దు శాలబడ్డట్టు ఏదో ఒకటి కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తారు. ఏమమ్మా? ఇసుకొచ్చి పెళ్లి సంబంధాలు చూసి ఆ పిల్లగానికి కూడా ఇసుకొస్తుంది, ఈ పిల్లలకు కూడా ఇసుకొస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? అమ్మ తలరాత ఎట్ట ఉంటే అట్ట జరుగుతుందిరా, పోనీ నీ అమ్మ ఎంతగానో చూస్తావరా మనం అని కళ్ళు మూసుకొని మంచిది 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 అని పోతే, మంచోడు 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 అని పోతే ఏమవుతుందమ్మా? వచ్చిన మంచోని కల్లా వంక పెడితివి, వచ్చిన మంచిదాని కల్లా వంక పెడితివి. చివరికి తీసుకొచ్చి దేని సెలక్షన్ చేస్తేవి? గుడిదానో, గూందానో, ఇంకా
కుంటిదాన్నో దేన్నో ఒకదాన్ని సెలక్షన్ చేస్తేవి. అర్థమైందా? ఆ సెలక్షన్ చేసి ఇక అందరికి ఫోన్ చేసి, అయ్యగారు రండి మా వానికి సంబంధం గురించి, అమ్మగారు రండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు సంఘస్థులకు అందరికి చెప్తివి, కొట్టిస్తివి. ఏమని కొట్టించినావు? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం అమ్మా, 4వ వచనం చదవమ్మా. వివాహము అన్ని విషయములో ఘనమైనది అని కార్డు మీద కొడుతీవి. ఇక కార్డులను పంచితివి. ఆ కార్డులను పంచి ఘనమైనది కాబట్టి ఘనంగా చేసుకోవాలని ఘనమైన సేవకులు పిలుస్తీవి. పెళ్లి ఒకటేసారి చేసుకోవాలి జీవితం వల్లని, ఘనంగా చేసుకోవాలి, గ్రాండ్గా చేసుకోవాలని ఎట్లా పిలుస్తారమ్మా? పోతే 1 లక్ష బాయ్, 2 లక్షల బాయ్, 3 లక్షల బాయ్, కానీ మంచిగా చేసుకోవాలని గొప్ప గొప్ప దైవజనులు పిలిచి పెళ్లి చేసుకున్నాం. మండపం వేస్తేవి, సేవకులు వచ్చే, సంఘస్థులు వచ్చే, బంధువులు వచ్చే, మిత్రులు వచ్చే, స్నేహితులు వచ్చే, అందరు వచ్చే కూర్చుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇక అయ్యగారు వచ్చిండు, పాటలు పాడిపించిండు, వాక్యం చెప్పిండు, ఇంకో అయ్యగారు లేచిండు, ఇక ప్రమాణాలు చేపిస్తారా? ప్రమాణాలు చేపిస్తాడు. ఏమని చేపిస్తాడు ఇక ప్రమాణాలు? ఏమబ్బా పెళ్లి కుమార్తె నా కళ్ళ చూడు, అబ్బాయిని ఇష్టపడ్డావా అంటే ఇష్టపడ్డా, మనస్ఫూర్తిగానా? మనస్ఫూర్తిగా. ఏమో అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డావా? ఇష్టపడ్డా, మనస్ఫూర్తిగా. పిల్లగాని తల్లిదండ్రులకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? మాకు లేవయ్యా. ఇష్టమేనా మీకు? మీకు ఇష్టమే. మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అభ్యంతరమా? ఎవ్వరికి లేదు అభ్యంతరం. అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమే. మీ కుడి చేయి పైకెత్తండి, కుడి చేయి పైకెత్తిరి. ఏమమ్మా మళ్ళసారి చెప్పే పిల్ల ఇష్టమేనా వాడంటే ఇష్టమే. అబ్బాయి నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే. దైవ సేవకులు లేచిర్రు. ప్రమాణాలు ఏమని చేసినావు? ప్రమాణం. ఆ ప్రమాణం కాడ ఎవరున్నారు? అక్కడ వ్యాధి అందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, కష్టమందును, సుఖమందును, సంతోషమందును నిన్ను ప్రేమించి సంరక్షించి, అర్థమైందా? భార్యనిగా స్వీకరిస్తున్నా, నిన్ను తప్ప ఏ పరాయి పురుషుణ్ణి, పరాయి స్త్రీని చూడనని, పరాయి పురుషుణ్ణి చూడనని ఈమె ఆయనే ఇద్దరు ఒకరి మీద ఒకరితోటి ఒకరు నిబంధన ప్రమాణం చేసుకుంటున్నా, చేసుకోవట్లేరా? చేసుకోలేదా? నిన్ను మరణం తప్ప, చెప్పండమ్మా, ప్రమాణాలు చేయలేదా మీరు? చేసిరు కదా, చెప్పండి. మరణం తప్ప మరేది నిన్ను నన్ను విడదీయదని దేవుని యొదట, సంఘం యొదట, దైవజనుల యొదట ప్రమాణం. అప్పుడు ఎవరున్నారో తెలుసా? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున, ఎవరు సాక్షమ్మా? అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా నీ పెళ్లి భార్య. ఏంటంట? ఎవరు సాక్షి? యెహోవా. ఆదామవ్వలకు జత చేసింది ఎవరు? ఎవరు సాక్షి వాళ్ళకు? దేవుడే సాక్షి. ఇప్పుడు ఆనాటి నుండి నేటి వరకు స్త్రీ పురుషుల మధ్య జరిగే వివాహ నిబంధనకు, వారు చేస్తున్న ప్రమాణాలకు ఎవరు సాక్షి? యెహోవా సాక్షి. అంటే అర్థమైంది చెప్పండి. అసలు మన కోట్లల్లో సాక్షి అంటే అర్థమైంది. కోట్లల్లో కూడా చెప్తారు సాక్షి వచ్చినా అని అంటారు. సాక్ష్యం చెప్పండి అమ్మా అని అంటారు. అంటే సాక్ష్యం అంటే ఏంటి? సాక్షి అంటే ఏంటి? ఐ విట్నెస్,
ఇయర్ విట్నెస్. చూసిన దాని కానీ విన్నదాని కానీ ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు వీరిద్దరు ప్రమాణాలు చేస్తే ఈ ప్రమాణాలకు సాక్షి ఎవరు అంటే దేవుడు మీరు చేసిన ప్రమాణాలను వింటున్నాడు. మీరు చేసిన ప్రమాణాలను ఎవరు వింటున్నారు? దేవుడు యెహోవా వింటున్నాడు. మీ మాటలు వింటున్నాడు, మీ పెళ్లిని చూస్తున్నాడు. అందుకే ఏమన్నాడంటే వాణ్ణి ఈయన్ని సాక్ష్యం పెట్టలే. ఆదామును జతపరిచి ఆదామవ్వలకు సాక్షిగా ఉన్న దేవుడే మిమ్ములిద్దరిని దైవజనుల మధ్యలో, సంఘస్థుల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో మిమ్ములిద్దరిని జత చేసిన మీకు సాక్షిగా ఎవరుంటున్నారు? దేవుడు జత చేస్తున్నాడు. దేవుడు జత చేస్తున్నారు. అక్కడ దైవజనులు ప్రకటన చేస్తారు ఏమని? దేవునికి ప్రతినిధులుగా, దేవుని పక్షాన, దేవుని తరపున, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దైవజనులు దేవునికి ప్రతినిధులుగా, దేవునికి ప్రతిగా ఏం చేస్తారు? వీరిద్దరిని భార్య భర్తలుగా మేము ప్రకటన చేస్తున్నాం. ఎవరిచ్చారు వాళ్ళకి అది? దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళు. ఎవరు? సేవకులు. అర్థమైందా? ఏం చేశారు? వాళ్ళని జత చేశారు. జత చేశారు. దేవుడు జతపరిచాడు. ఎలా జతపరిచాడు? దైవ సేవకుల ద్వారా, సంఘము ద్వారా, బంధుమిత్రుల ద్వారా, అక్కడ వివాహమునకు హాజరైన వారి ద్వారా దేవుడు సాక్షిగా ఉన్నాడు. దైవజనుల ద్వారా వారిని ఏం చేస్తున్నాడు? జతపరుస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్, ఒకటి అర్థం చేసుకోవాలి. ఆదాముకు అవ్వని తీసుకొచ్చి దేవుడు జత చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాముకు దేవుడు అవ్వను తీసుకొచ్చి జత చేశాడు. ఇప్పుడేం జరుగుతున్నదంటే నీవు ఏరుకోరి, నీవు ఇష్టపడి, నీవు నచ్చి తెచ్చుకున్న దాన్ని నీకు జత చేస్తున్నాడు. దేవుడు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి నీకు జత చేస్తలేడు దేవుడు. గుర్తుపెట్టుకో, నువ్వు నచ్చి కోరి మెచ్చి తెచ్చుకున్న అమ్మాయిని నీకు జత చేస్తున్నాడు. నీవు నచ్చిన అబ్బాయిని దేవుడు నీకు జత చేస్తున్నాడు. దేవునికి నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి నీకు జత చేస్తలేడు. అందుకనే దైవజనులు ఏమడుగుతారు? నీకు ఇష్టమేనా అమ్మా ఈయనకు భార్యగా అవ్వటం? నీకు ఇష్టమేనా ఈ అమ్మాయికి నువ్వు భర్తగా ఉండడం? నాకు ఇష్టమే. అర్థమైనా? నీవు ఏరి కోరి తెచ్చుకొని నీ పక్కన నిలబెట్టుకున్నావు. ఈ అమ్మాయి నాకు జీవిత భాగస్వామిగా కరెక్ట్ అని నువ్వు అనుకున్నావు. ఈ అబ్బాయి నాకు జీవిత భాగస్వామిగా నాకు కరెక్ట్ అని, ఈ అబ్బాయి నాకు జీవిత భాగస్వామిగా జత అవుతాడని నువ్వు ఏరి కోరి, ఎన్నో సంబంధాలు వస్తాయి, ఎన్నో అమ్మాయిలను చూసి, ఎంతో మంది అబ్బాయిలను చూసి నువ్వు ఏరి కోరి తెచ్చుకొని నీ పక్కన నిలబెట్టుకొని, ఇతడు నా జతగాడు, ఇది నాకు సహాసి, నా జీవిత భాగస్వామి అని నువ్వు ఏం చేస్తున్నావు? తెచ్చుకొని పక్కన పెట్టుకొని ప్రమాణం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? జత చేస్తున్నాడు. నువ్వు తెచ్చుకున్న దాన్ని దేవుడు నీకు జత చేస్తున్నాడు. అయితే దేవుడు జత చేసినాక ఎందుకు వీడిపోతున్నారు? దిస్ ఈస్ ద మన క్వశ్చన్. దేవుడు జత చేసినాక ఎందుకు వీడిపోతున్నారు? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఎందుకు వీడిపోతున్నారు అంటే దేవుడు జతపరచటంలో లోపం లేదు, నీకు జతగా సెలక్షన్ చేసుకోవటంలో రాంగ్ ఉంది. అర్థమైందా? దేవుడు జతపరచటంలో తప్పు లేదు. ఆదాముని ఏ విధంగా జతపరిచాడు,
నేటికి దేవుడు అదే విధంగా స్త్రీ పురుషులను జతపరుస్తున్నాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎందుకు వేరుపరుస్తున్నారు అంటే, మనుషులు వేరుపరుస్తలేరు, జతైన వాళ్ళే ఆ జంటే వీడిపోవాలనుకుంటున్నారు. ఎందుకు? ఈ పిల్ల అంటది, ఏమే పిల్ల సంసారానికి పోతావే పో అంటే, నాలుగు ముచ్చుదానిలాగా తలకాయ కిందికేస్తుంది. ఒకటి చెప్పదు, రెండు చెప్పదు, పోతా అని చెప్పదు, పోను అని చెప్పదు. ఏమరా అబ్బాయి, మరి ఆ పిల్ల వస్తా ఉంటుంది, సంసారానికి తీసుకుపోతావరా మరి నీ పిల్లం అంటే, ఈడు తీసుకుపోతా అన్నాడు. వస్తే రాని ఆమె ఇష్టం. ఏ పిల్ల మరి పోతావంటే రమ్మంటుండా, చూసినావా తాత, వస్తే రమ్మని నీ ఇష్టం అంటుండు, మరి రావే పోదామంటుండా అంటున్నాడు తాత. అంటే నేను గర్జు బట్టి పోవాలి తాత, చూస్తున్నావా ఎట్టుందా, పంచాయతీ ఇట్టి ఉంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమైంది, ఎందుకు విడిపోతున్నారు? కారణాలు. నా పెన్లం గయ్యాలదని, లేకపోతే నా పెన్లం నాకు ఇష్టం లేదని, లేకపోతే నా పెన్లం, ఏదో రకరకాల కారణాలు చెప్తారు. పిల్లలు పుట్టలేరని, మా వాళ్ళని మంచిగా చూస్తలేదని, వాంతో నీతో నవ్వుకుంటా మాట్లాడుతుందని. ఆయన పంచాయతీ చేసిన పెద్ద మనిషి. అర్థమైందా? ఆయనకు మైక్ ఇస్తే ఇక మొత్తం చెప్తాడు. అర్థమైందా? ఇక ఈ కారణాలు ఇప్పుడు తిట్టుకొని కొట్టుకొని దూరంగా విడిపోయి ఉంటారు. ఏందమ్మా మీ పిల్ల సంసారానికి పోతలేదంటే, పోతలేదయ్యా, వాళ్ళంజోడికి మంచోడు కాదు, మంచోడు అనుకొని ఇచ్చిన. ఏమమ్మా మీ పిల్లగాడేమో మీ పెళ్ళాన్ని తీసుకొస్తలేడు, వీడేమో తల్లిగారి ఇంటి కాడ వదిలిపెట్టినట్టే. అమ్మ ఈ శాతగానుడు మరి ఏమో ఈ పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటలేడు ఈ దరిద్రుడు. అది నాకొద్దు, ఈ దరిద్రపోలు మా అమ్మమ్మయ్య మాటని చేసుకున్నా నేను ఈడంటాడు. అరే మననే అయింది కదరా, ఏంద్రా అంటే రాంగ్, సంథింగ్ రాంగ్. ఎక్కడ రాంగ్ స్టెప్ పడ్డదంటే సెలక్షన్ లో. జత ఎవరు నీకు జతగా అవుతారో, ఎవరు నీకు జంట అవుతారో, ఎవరు నీకు సహచరిని అవుతాదో, నువ్వు సెలక్షన్ చేసుకోవటంలో తప్పు చేశావు. ఎక్కడ తప్పు చేశావు? సెలక్షన్ చేసుకోవటంలో తప్పు చేశావు. దేవుడు జతపరచటంలో తప్పు లేదు. నువ్వు తెచ్చుకున్న దాన్ని, నువ్వు ప్రమాణం చేసిన దాన్ని, ఇష్టపడిన దాన్ని దేవుడు జత చేశాడు. జత చేయటంలో తప్పు లేదు. దేవా దీన్ని నేను తెచ్చుకున్నా, నాకు భార్యగా జత చేయని నువ్వు అడిగినావు, దేవుడు జత చేశాడు. అవునా? ఆదాముకు తెచ్చినట్టు దేవుడు తీసుకొచ్చి నీ ముందర నిలబెట్టి జత చేస్తే, అప్పుడు దేవుడిని అడుగు, దేవా నువ్వైతే తీసుకొచ్చినావు, నువ్వే జత చేసినావు, ఇది పోతా అంటుంది, ఏంది చెప్పని దేవుడిని. దేవుడు తీసుకొచ్చి నీ ముందర నిలబెట్టలే. 100 మంది అమ్మాయిలను చూసి నువ్వు ఒక అమ్మాయిని సెలక్షన్ చేసుకున్నావు, 100 మంది అబ్బాయిలను చూసి ఒక అబ్బాయిని సెలక్షన్ చేసుకున్నావు. వాడిని తెచ్చుకొని పక్కన నిలబెట్టి దైవ సేవకుల సమక్షంలో చేతుల చెయ్యేసి ప్రమాణం చేస్తే దేవుడు నిన్ను వాణ్ణి జత చేశాడు. నువ్వు కోరినోన్ని జత చేశాడు, నువ్వు కోరిన దాన్ని జత చేశాడు. దేవుడు జతపరిచాడు. వీడిపోతున్నారంటే నువ్వు జతగా ఉండడానికి తెచ్చుకున్న దాంట్లో సెలక్షన్ రాంగ్, తప్పు సెలక్షన్ చేసుకున్నావు. కారణం ఏంటి? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లేదు, మరణం తప్ప మరేది వేరు చేయకూడదు అని ప్రమాణం చేసినవా? 6 నెలల తర్వాత ఇచ్చి మళ్ళీ ఇంకొక దాంతో ప్రమాణం చేస్తుంటే, ఈ షేప్ ఇచ్చిన పాస్టర్కి ఉండాలి, చేసేటోడికి ఉండాలి. అర్థమైందా? నేను ఆలోచన చేశాను. ఎప్పుడైతే అతను నాకు ఫోన్ చేశాడు, అయ్యా మా ఓని పెళ్లి చేయాలయ్యా అన్నప్పుడు, అదేంది మననే అయిపోయింది కదా, 6 నెలలు కూడా కాలేదంటే, అయ్యా విడాకులు తీసుకున్నామయ్యా, వేరే అమ్మాయితో పెళ్లి పెట్టుకున్నాం, మళ్ళీ వచ్చి పెళ్లి చేయదురాయా అంటే, ఏంది ప్రమాణాలకు విలువ లేదా? అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు ఏంది అని. నేను ఆ మత్తయి సువార్త గురించి ఆ 19వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ ఒకటి నా మనసుకు తాకింది. ఏందా పదం అంటే, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది నాకు, దేవుడు జతపరిచినాక
విడదీసే దమ్ము మనుషులకు ఉంటుందా అనుకున్నాను. అంటే మనుషులు విడతీయరు, వీళ్ళు విడిపోయి విడిగా బతుకుతూ మమ్మల్ని విడదీస్తారా విడదీయరా అని వీళ్ళు పెద్ద మనుషుల మీద పోరు పెట్టుకుంటారు. పెద్ద మనుషులు ఎవరు విడదీయరండి. పెద్ద మనుషులు ఎవరు విడదీయరు. వీరంతటా వీరు విడిపోయి విడిగా బతుకుతూ మమ్మల్ని విడదీస్తారా విడదీయరా అని పెద్ద మనుషుల మీద పోరు పెట్టుకుంటారు. ఆ పోరుకు తట్టుకోలేక హెరాపోరే నాయన మీరు విడిపోతుంటే మాకేంది పోవన్ సందాల వాడు బతుకుపోరని వీళ్ళు చెప్తారు. అర్థమైందా? జతను తెచ్చుకున్నది నువ్వే, జతను వదిలిపెట్టుకునేది నువ్వే. కాకపోతే తెచ్చుకున్నప్పుడు దేవుడు జతపరిచాడు. దేవుని దగ్గర చేసిన ప్రమాణానికి దేవుడు సాక్షి, దేవుడు జత చేశాడు. దేవుడు ఒకేసారి పెళ్లిలో, వివాహంలో, యవ్వన కాలంలో ఒకేసారి జత చేస్తాడు. అందుకే మలాకి గ్రంథంలో ఉంటుంది, నీ యవ్వన కాలములో పెళ్ళాడిన నీ భార్యకు నువ్వు నిబంధన చేసిన నీ భార్య పక్షాన దేవుడు ఏమై ఉన్నాడంట. అది అర్థమైందా? దేవుడు సాక్షి. కాబట్టి పెళ్లి కాని వారికైనా సరే, ఈ ప్రసంగం వినే వారికైనా చెప్పేది ఏంటంటే, జతను జాగ్రత్తగా సెలక్షన్ చేసుకోండి. చాలా మందికి పెళ్లి గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానము వచ్చేసరికి జరగవలసిన అన్ని పెళ్లి కాడ జరిగిపోతూనే ఉంటాయి. తర్వాతకి తెలుస్తాయి. ఇది ప్రమాణం అంటే ప్రమాణం చేసేటప్పుడు కూడా కొంతమందికి అవగాహన తెలియదండి. ఒకళ్ళు అంటారు ప్రమాణాలు ఏందయ్యా, మరి ప్రమాణాలు చేశారు కదా అంటే, నోటితోని ప్రమాణాలు చేస్తున్నా కానీ మనసులో దేవా నేనైతే ప్రమాణం తప్పుగా చేస్తున్నా, ఈ పరిస్థితి నాకు తప్పట్లేదు, కానీ నేను మనసులో మాత్రం అబద్ధం ఆడుతున్నా, నన్ను క్షమించు, బయటికి మాత్రం ప్రమాణం చేస్తున్నానని ప్రమాణాలు చేస్తారంట. ఎంత టాలెంటెడ్! బయటికి ప్రమాణాలు చేస్తారంట, మనసులో అనుకుంటారంట దేవుడితో ఏమని, దేవా నేను మనసులో మాత్రం తప్పు, ఈ ప్రమాణం చేయక నాకు పరిస్థితి తప్పట్లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో నేను ఈ ప్రమాణం చేస్తున్నా, నన్ను ఒక్కసారి క్షమించు దేవా అని మనసులో అనుకొని ఈ తప్పటి ప్రమాణం చేస్తున్న దేవా అనుకొని ప్రమాణాలు చేస్తారంట. నాకు ప్రమాణాలు చేసిన వాళ్ళు చెప్పారు. అర్థమైందా? మరి ఏంటమ్మా ఈ ప్రమాణాలకు ఉన్న విలువ ఏం లేదా అంటే, మరి ప్రమాణాలు ఎట్లా చేసిరంటే, ప్రమాణాలు చేసేటప్పుడు ఇట్లా, అబ్బా ఏం టాలెంట్, అబ్బా ఏం టాలెంట్, అసలు సాతాను గాడే నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి కదా. సాతాను గాడు ట్రైనింగ్ తీసుకోడు. పెళ్లి అంటే ఒకసారి ప్రాణం, మాట పోతే ప్రాణం పోవాలి, చేసిన ప్రమాణం పోతే అసలు దానికి ఉన్న విలువేంటో ఆ పెళ్లిలో ప్రమాణాలు చేసేటప్పుడు తెలియదండి. అసలు కొంతమంది పెళ్లి పిల్లగానికి, కొంతమంది పెళ్లి పిల్లకు బైబిల్ పట్టుకోవటమే తెలియదు, చేతికిస్తారు. కంప్లీట్గా దేవుని సంకల్పం అవగాహన, ఒక నిబంధత, ఒక ఒడంబడిక, ఒక ప్రమాణానికి భయపడే స్థితి ఉండాలి. అర్థమైందా? జరగకూడని అన్ని జరిగిపోయిన తర్వాతకి అప్పుడు తెలుస్తుంది ఏమి లాభం. అప్పుడు తెలిస్తే ఏమి లాభం అంటే, ఇక అప్పుడు వాడు చెప్తే మిగతా వాళ్ళకి నేర్చుకోవచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా.